ఫ్రెండ్స్, దిస్ ఈ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే బోట్ రాకర్స్ 330 ఏదైతే లేటెస్ట్గా వీళ్ళు లాంచ్ చేశారో దీన్ని అయితే మనం ఈరోజు ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. అండ్ ఇది మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అందరూ అమెజాన్లో 1300కి అయితే బై చేయడం జరిగింది. మనం అయితే బోట్ స్టోర్లో నుంచి కేవలం మీకు 1160 రూపాయలకి మనకైతే అవైలబిలిటీ అయితే రావడం జరిగింది. బికాస్ బోట్ హెడ్స్ 10 కొడితే మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన చాలామంది అక్కడి నుంచి బై చేశారు. మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇట్లాంటి టూ డీల్స్ అన్ని పొందండి. మరి ఇంకెందుకో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, లేదా బెస్ట్ డీల్స్ బై SIVAINFOTV అని కొట్టండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరి ఇంకెందుకు దీని అయితే ఫుల్ రివ్యూ చూసేద్దాం, చక్కచక్క వచ్చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఒక చిన్న అన్బాక్సింగ్ చూసేద్దాం, తర్వాత అయితే దీని స్పెక్స్ ఫుల్ టు ఫుల్ స్పెక్స్ అయితే మాట్లాడేసుకుందాం. సో మనకేం లేదు, బాక్స్ మీద చూస్తే ఇక్కడ మీకు 10 minutes ఛార్జ్ అండ్ 10 hours ప్లే టైం అని వచ్చింది. 30 hours నాన్ స్టాప్ ఆడియో బ్లిస్ అని అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి చుట్టుపక్కల అయితే ఏమీ లేదు, 4 వైపులా. మనకి బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని టెక్నికల్ స్పెక్స్ అయితే ఇచ్చారనమాట. 10mm డైనమిక్ డ్రైవర్స్, బోట్ సిగ్నేచర్ సౌండ్ అయితే ఇచ్చారనమాట. అప్ టు 30 hours నాన్ స్టాప్ ఆడియో బ్లిస్ ఇచ్చారు. మెటాలిక్ మ్యాగ్నెటిక్ ఇయర్బడ్స్, ప్రీమియం సిలికాన్ బిల్డ్ ఇచ్చారు. అండ్ డ్యూయల్ పేరింగ్ ఇచ్చారు. బ్లూటూత్ వర్షన్ 5.0 ఇచ్చారు. లో కన్జంప్షన్ చిప్ సెట్ అయితే దీంట్లో అయితే వాడామని చెప్తున్నారు. డిజైన్ ఫర్ ఎంటర్టైన్మెంట్, IPX ఫ్లాష్ అండ్ స్వెట్ ప్రూఫ్, Type-C ఛార్జింగ్, స్మూత్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్, సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఇచ్చారనమాట. సో మనకైతే టెక్నికల్గా స్పెసిఫికేషన్స్ అయితే ఇక మనం అన్బాక్సింగ్ చేసి చూసినట్టే మనకి అన్బాక్సింగ్ చేసినట్టే అన్నిటిల్లో. సో ఫస్ట్ అయితే నెక్ బ్యాండ్ అయితే దర్శనం ఇస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే దాంట్లో ఉన్న ఒక యూజర్ మాన్యువల్, ఒక 2 యూజర్ మాన్యువల్స్ ఉంటాయి, అలాగే ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది. పెద్దగా ఏం లేదు. సో మనకి ఇది చూడడానికి కూడా యాస్టీస్గా లైక్ బోట్ రాకర్స్ 335 ఏదైతే ఉందో ఇంచుమించు అలాగే ఉంటుంది. బటన్ ప్లేస్మెంట్ అయితే కొంచెం అయితే మార్చారనమాట ఇక్కడ మీకు. సో మెయిన్ పవర్ ఆన్ బటన్ అయితే మనకి అవుటర్ సైడ్ ఇవ్వడం జరిగింది. లోయర్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదే కొంచెం చేంజ్ అయితే అదే మనకు అక్కడ కనిపించింది. అండ్ పెద్దగా నాకు తర్వాత చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. మనకి మెటాలిక్ చార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఛార్జింగ్ కంపార్ట్మెంట్ ఉందో మెటాలిక్ చార్జెస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ సిలికాన్ టిప్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫ్లెక్సిబుల్గా అయితే వస్తుంది, ఎటు కావాలంటే బెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో స్విచ్ బటన్స్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ బటన్ అయితే మనకి అవుట్ సైడ్ అయితే ఏదైతే ఉందో అది మనకి సాంగ్ ప్లస్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ప్రెస్ చేసుకుంటే గూగుల్ అసిస్టెంట్ కూడా ఆన్ అవుతుంది అనమాట. అండ్ పవర్ ఆన్ ఆఫ్ కూడా అదే అయితే వర్క్ అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ మనకి లోపల సైడ్ అవుటర్ సైడ్ వచ్చిన 2 బటన్స్ వచ్చేసి మనకి వాల్యూమ్ ప్లస్ మైనస్, సాంగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్కి అయితే ఉపయోగపడతాయి అనమాట. సిమిలర్ కంట్రోల్స్, మీకు డిఫరెంట్ కంట్రోల్స్ అయితే ఏమీ అయితే ఉండవు అనమాట. ఇది దీని అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క ఓవర్వ్యూ అయితే. ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్గా అయితే డివైడ్ చేద్దాం. మనకి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేసినట్టయితే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన మెయిన్ దీంట్లో ప్రో అని చెప్పుకోవాల్సి వస్తే మాత్రం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఏంటి బ్రో బిల్డ్ క్వాలిటీ ప్రో అని చెప్తున్నాం అంటే, సెట్ ద కాస్ట్ ఇదైతే మనకి ఫస్ట్ రిలీజ్ అయిన మోడల్ ఏదైతే ఉందో 330 ఇదైతే 2000 దగ్గర లాంచ్ చేశారు. ఇదైతే కేవలం మీకు 1300 దగ్గర లాంచ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు మెటల్ చాసెస్తో సిలికాన్ ఫ్లెక్సిబుల్ సిలికాన్ మెటీరియల్తో అయితే ఇదే రావడం జరుగుతుంది. అలాగే ట్రెండింగ్ డిజైన్ అయితే వస్తుంది. లైక్ మీకైతే మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్ టిప్స్ కానీ, అండ్ దానికైతే మ్యాగ్నెటిక్ యాక్షన్ కానీ, అండ్ ఐరన్ అంటే మెటాలిక్ బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వైర్ క్వాలిటీ కానీ ట్రెండీగా ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా ట్రెండీగా ఉంది. సో నాకైతే దీంట్లో మెయిన్ ప్రో వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అనేది నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇది మెయిన్ ప్రో అని చెప్తాను అనమాట. లాస్ట్ జనరేషన్ 330తో కంపేర్ చేసి చాలా మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు థంపింగ్ బాస్ కావాలంటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో బోట్లో నేను చూసిన వాటి ఇప్పటివరకు ఏంటంటే ఆ బడ్జెట్లో ది బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో కంపేర్ టు 255 Pro Plusతో కంపేర్ చేసినా సరే దీంట్లో బాస్ మాత్రం థంపింగ్ బాస్ అయితే వస్తుంది. కానీ ట్రబుల్స్ అండ్ మిడ్స్ మాత్రం కొంచెం వీళ్ళెందుకో కాంప్రమైజ్ అయితే అయ్యారనమాట. సో మనకి ఏదైతే బోట్లో నిర్మాణాలు వచ్చినట్టు హై ట్రబుల్స్ అండ్ హై మిడ్స్ వోకల్స్ అయితే రావట్లేదు. అవి కొంచెం బాస్ అయితే డామినేట్ అయితే చేస్తుంది కాబట్టి కొంచెం అవి అయితే తగ్గించారు. సో మీరు సాంగ్ ప్లే చేయగానే మీకు మెయిన్ వచ్చేసి థంపింగ్ బాస్ మాత్రం మిమ్మల్ని అయితే బాగా అయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను చెక్ చేసిన గేమింగ్ కూడా చెక్ చేసిన వీళ్ళు ఎక్కడ లో లేటెన్సీ అయితే ఎక్కడైతే మనకైతే మెన్షన్ చేయలేదు. ఈవెన్ బాక్స్ మీద కానీ స్పెక్స్లో కానీ
కానీ గేమింగ్ కూడా పర్లేదు. నేను కాల్ ఆఫ్ డ్యూటీకి వస్తే పాడాను అనమాట ఒక 1 అవర్ వరకు. ఓకే, పర్వాలేదు. మరీ మీకు లో లేటెన్సీ మోడ్ అయితే దీంట్లో అయితే అవైలబిలిటీ లేదు, కానీ పర్వాలేదు. ఓకే, మరి అంత హెవీ గేమర్ అయితే నేనైతే మీకు సజెస్ట్ అయితే చేయను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. అసలు మెయిన్ వీటి కాన్సెప్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ అనమాట. చెప్పాను కదా, 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ప్లే టైం వస్తుంది. టోటల్ దీనికి వచ్చేసి 30 hours ఆఫ్ ప్లే బ్యాక్ టైం అయితే ఈ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే యాజ్ మై ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక 25 hours అప్రాక్సిమేట్. ఎందుకంటే వీటిలో రాంగ్ రన్ పడడం చాలా కష్టం. నేను ఒకసారి ఛార్జ్ చేస్తే 1 week వరకు అయితే నాకు అక్కడ పడి ఉంటాయి అనమాట. అంత హెవీ యూజర్ని కాదు నేను. సో నాకైతే ఒక 1 week అయితే ఇది లాస్ట్ అయితే అవుతుంది. సో బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మాత్రం ది బెస్ట్ డీల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఆ ప్రైస్ ప్యాకెట్లో. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి దీని యొక్క కంఫర్ట్ లెవెల్స్ అయితే మాట్లాడుకోవాలన్నమాట. కంఫర్ట్ లెవెల్స్ అయితే ఓకే, మీకు ఏదైతే 330 ఉందో సేమ్ ఇంచుమించి యాస్టీస్కి అలాగే ఉంటుంది. కానీ 330కి దీనికి కొంచెం బడ్స్ దగ్గర తేడా వస్తుంది అనమాట. అది కొంచెం మీరు గమనించాలన్నమాట. సో ఇది వచ్చేసి మీకు ఏదైతే బోట్ రాకర్స్ 245, 255 Pro వీటిలో వస్తుందో అట్లాంటి బడ్స్, మెటాలిక్ బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా కంఫర్ట్గా అంటూ కన్వీనియంట్గా అయితే ఉంటాయి మీకు చెవులో పెట్టుకోవడానికి. ఇట్స్ ఈజీ టు యూజ్ అనమాట. మనకైతే చాలా కంఫర్ట్గా ఉంటే మనకి కింద పడడం అలా ఏం లేదు. మీరు రన్నింగ్ జాగింగ్ చేస్తున్నా కూడా మీకైతే బాగుంటుంది. మీరు బైక్ మీద పెట్టుకెళ్తున్నా సరే మీకైతే ఓకే, పర్వాలేదు. మీకు ఎక్కడ డ్రాప్ అవడం కానీ పడిపోవడం కానీ అట్లాంటివి ఏమైతే లేవన్నమాట. సో దట్స్ గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ అని చెప్తున్నాను. కాల్ క్వాలిటీ అయితే యావరేజ్ అనేది చెప్తాను. దీంట్లో ఎటువంటి సివిసి నాయిస్ క్యాన్సిలేషన్ ఏది కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో క్వాల్కమ్ చిప్ సెట్ వాడుంటే వాళ్ళైతే ఇంటర్నల్గా వాళ్ళు సివిసి నాయిస్ క్యాన్సిల్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. సో నాయిస్ క్యాన్సిల్ అట్లాంటివి మనం ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. కానీ కాల్ క్వాలిటీ అయితే ఓకేనే అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ మనం దీంట్లో కాన్స్లోకి మూవ్ అయినట్టే మాత్రం కాన్స్ వచ్చేసి చూస్తే మనకి ఇక్కడ సో సౌండ్ క్వాలిటీలో నేను చెప్పాను కదా, ఆ ట్రబుల్స్, ఆ వోకల్స్ అయితే మీరు కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది కొంచెం కాన్ కింద తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే వైర్ క్వాలిటీ ఇచ్చారో చూడడానికి అయితే ట్రెండింగ్గా ఉంది. కానీ ఏదైతే మనకి మెయిన్ యూనిట్ కా నుంచి మనకి వీటికి మెటాలిక్ బడ్స్కి వెళ్ళే వైర్ ఉంటుంది మిద్దులో కనెక్షన్ వైర్. ఈ కనెక్షన్ వైర్ వచ్చేసి అంత డ్యూరబుల్లా అనేది నాకైతే క్వశ్చన్ మార్క్ అనమాట. 245, 255 Pro Plusలో మాత్రం నాకైతే చాలా బాగా అయితే అనిపించింది అనమాట. అలాగే 335లో కూడా మనకు బాగానే ఉంటుంది. ఇది కొంచెం నాకు అనిపిస్తుంది. అండ్ మనం నెక్స్ట్ చూస్తే దీంట్లో మనకి చెప్పుకోవడానికి పెద్దగా కాన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే దీంట్లో వీళ్ళు ఏదైనా క్వాల్కమ్ చిప్ సెట్ వాడుంటే బాగుండేది, హ్యాప్టిక్స్ ఉన్న చిప్ సెట్ వాడుంటే బాగుంటుంది. ఆర్ అదర్వైజ్ ఏదైనా సివిసి నాయిస్ క్యాన్సిల్ ఇచ్చున్నా బాగుండేది అనమాట. సో ఓవరాల్గా 1300 ప్రైస్ బ్రాకెట్లో తీసుకోవచ్చా అంటే, సో 1300 ప్రైస్ బ్రాకెట్లో ఏదైతే మీకు న్యాయం చేస్తుంది. సో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. 1300 దగ్గర అయితే బెస్ట్ డీల్ అని చెప్తాను. అలాగే ఫ్యూచర్లో 1800కి లేదా 2000 ప్రైస్ బ్రాకెట్ వెళ్తే మాత్రం అస్సలు వద్దని చెప్తాను. అక్కడ నోకియా T2000, OnePlus బుల్లెట్స్, బాసెట్స్ చాలా మంచి చాయిస్ అవుతాయి. అంత అయితే వీటికి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ బోట్ రాకర్స్ 330 నెక్ బ్యాండ్ మీద అయితే. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్. బాయ్ నౌ.